హైందవ శంఖారావం సభలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు. సినిమాల్లో పురాణాల్ని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కర్ణుడు హీరోనా అంటూ కల్కి సినిమా మేకర్స్ ని విమర్శించారు అనంత శ్రీరామ్. విజయవాడ శివారులో కేసరపల్లిలో నిర్వహించిన హైందవ శంఖారావానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, అయోధ్య రామమందిరం ట్రస్టీ గోవిందదేవ్ మహారాజ్, విహెచ్పి కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మతో పాటు 150 మంది స్వామీజీలు, శ్రీ 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 త్రిదండి చిన్నచీయర స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ చేసిన మహనీయులు. హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు. సినిమాల్లో పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని, కర్ణుడిని సూర్యుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెరిగేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చెయ్యాలన్నారు అనంత శ్రీరామ్. వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు మనమే తిరస్కరించాలన్నారు. ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. సభలో హైందవ డిక్లరేషన్ ప్రకటించారు. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిస్తూ చట్ట సవరణ చేయాలన్నారు. పండుగలపై ఆర్థిక భారం మోపొద్దని, శోభయాత్రలపై ప్రభుత్వం ఆంక్షలు విధించకూడదని స్పష్టం చేశారు. ఆలయాల్లో అన్యమతస్థులను వెంటనే తొలగించాలని, దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు వాడొద్దని తీర్మానించారు. చిత్రకారుడు